హాయ్ గైస్. ఎప్పటినుంచో చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే, జిమ్ చేసి ఆపేస్తే లావు అవుతారా? లేదా లావు అయిపోతాం. లేదు అబ్డామిన్ ఎక్సర్‌సైజెస్ అంటే, అబ్డామిన్ ఎక్సర్‌సైజెస్‌ని అసలు చేయకూడదు. ఒకవేళ చేసి ఆపేస్తే మాత్రం పొట్టొచ్చేస్తుంది. లేదు కొంచెం మసిల్ గెయిన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా బ్రేక్ తీసుకుంటే మాత్రం ఉన్న మసిల్ కాకుండా పెరిగిన మసిల్ అన్నీ పోతాయి అని చాలామందికి ఎప్పటినుంచో ఉన్న ఒక మిత్ అది. అది ఎంతవరకు నిజం? అదేంటి? ఆ వీడియో టోటల్ మీ క్వెషన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇవ్వబోతున్నా. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక నాన్ అథ్లెట్ అయినా లేదు ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అయినా లేదా రెగ్యులర్ జిమ్ గోవర్ అయినా సరే, మీ లైఫ్ స్టైల్ పైనే మీ బాడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్ అనేది కన్సిస్టెంట్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా లీనియర్గా ఉండదు. ఎవరికైనా సరే, ఒక స్టూడెంట్ దగ్గర నుంచి జాబ్ చేసేవాళ్ళు, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్సు, లేదు పెద్ద పెద్ద అథ్లెట్స్కి కూడా ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకోవాల్సింది ఉంటుంది. అది ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్స్ అవ్వచ్చు, లేదంటే పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా సిక్ అవ్వడం అవ్వచ్చు, లేదా ఇంజురీస్ అవ్వడం అవ్వచ్చు, లేదంటే జాబ్ చేంజ్ అవ్వడం అవ్వచ్చు, జాబ్ టైమింగ్స్ లేదా షిఫ్ట్ టైమింగ్స్ అనేది చేంజ్ అవ్వడం అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ వల్ల ఒక్కొక్కసారి కొంతమంది ఎక్సర్సైజ్కి బ్రేక్ తీసుకుంటారు, ఆఫ్ తీసుకుంటారు. ఈ ఆఫ్ తీసుకున్నప్పుడు వాళ్ళు మసిల్ అంటే ఏదైతే పెరిగిందో అది స్ట్రెంగ్త్ గెయిన్స్ కానీ, లేదంటే ఎక్సర్సైజ్ అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ గెయిన్స్ కానీ, లేదంటే గెయిన్ అయిన మసిల్ కానీ, లీన్ మజిల్ మాస్ కానీ, ఇదంతా కూడా లాస్ అవుతుందా అంటే మాత్రం ఆబ్వియస్లీ 100% దానిలో ఎటువంటి డౌటు లేదు, ఎంతో కొంత లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని వీక్స్ బ్రేక్ తీసుకున్నారు, ఎన్ని వీక్స్ ఆఫ్ తీసుకున్నారు, దీంతో పాటు మెయిన్ పాయింట్ ఏంటంటే, మీ బాడీ ఏ టైప్ ఆఫ్ బాడీ అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీ టైప్ న్యాచురల్గానే ఎక్టోమార్ఫ్ అనుకోండి. ఎక్టోమార్ఫ్ బాడీ వాళ్ళు మసిల్ని గెయిన్ చేయడం కంపేర్ టు ఎండోమార్ఫ్తో చూసుకుంటే కొంచెం కష్టమని చెప్పొచ్చు. అంటే మసిల్ గెయిన్ కొంచెం స్లోగా అవుతుంది. వీళ్ళు కష్టపడి ఒక 6 months లీన్ మజిల్ మాస్ గెయిన్స్ని చూసిన తర్వాత, సో ఈ ప్రాసెస్లో వాళ్ళ బాడీ ఎలాంటి రిజల్ట్స్ చూపిస్తుంది అంటే పాజిటివ్గా వాళ్ళ అపిటైట్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. దీంతోపాటు వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా చేంజ్ అయిపోద్ది. ఎక్సర్సైజ్ని ప్రాపర్గా వాళ్ళ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే మెటబాలిజం పెరుగుతుందో డిఫాల్ట్గా మీల్ ఫ్రీక్వెన్సీ కానీ, మీల్ టైమింగ్ కానీ, సో ఆ మీల్ క్వాంటిటీస్ కానీ పెరుగుతాయి. ఇలా పెరిగిన తర్వాత కొంతకాలం తర్వాత బ్రేక్ తీసుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 6 weeks బ్రేక్ తీసుకున్నాడు అనుకో, ఈ పర్సన్లో జరిగే చేంజెస్ ఏంటంటే జస్ట్ 1 to 2 weeks తీసుకుంటే పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. కానీ మోర్ దాన్ 6 weeks కనుక బ్రేక్ తీసుకుంటే, అంటే ఒక 1.5 month 2 months బ్రేక్ తీసుకుంటే, ఫస్ట్ ఇనీషియల్గా చేంజెస్ కనపడేది మసిల్లో కనపడుతుంది. ఈ మసిల్ లాస్ అనేది కనపడుతుంది. అంటే మసిల్ లాస్ కాదు, యాక్చువల్గా మసిల్ ఇన్యాక్టివ్ అవుతుంది. మసిల్ ఇన్యాక్టివ్ అంటే సైంటిఫికల్గా చెప్పాలంటే మసిల్ యాట్రోఫీ ఎప్పుడైతే అయిందో, అంటే పెరిగిన గెయిన్స్ అనేది కనపడడం మానేస్తాయి. నార్మల్గానే కనపడుతుంది. స్లోగా స్కిన్నీ ఫ్యాట్ అనేది అక్యుములేషన్ స్టార్ట్ అవుద్ది. ఒక ఎక్టోమార్ఫ్ పర్సన్కి న్యాచురల్గా స్కిన్నీ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అంటే యూజువల్గా బెల్లీ దగ్గరే స్లోగా అడిపాస్ టిష్యూ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ మసిల్స్ ఎప్పుడైతే పొట్ట పెరుగుతుందో, ఈ మసిల్స్ అనేది ఇన్యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి, మసిల్ అట్రోపీ అవుతున్నాయి కాబట్టి మసిల్ లాస్ అయిన ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. ఇది ఫ్యాక్ట్. సో అదే మీరు మీ బాడీ టైప్ న్యాచురల్గానే ఎండోమార్ఫ్ అనుకోండి, ఎక్సర్సైజ్ చేసి కొంతకాలం బ్రేక్ తీసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ లావ్ అవుతారు. ఎందుకంటే మీరు న్యాచురల్గానే కొంచెం బొద్దుగా, కొంచెం హెల్తీగా ఉంటారు కాబట్టి మీ బాడీ టైపే అది. మీ ఎండోమార్ఫ్ బాడీ ఉన్న వాళ్ళు యూజువల్గా వాళ్ళు వెయిట్ లాస్ కానీ, ఫ్యాట్ లాస్ కానీ, లేదా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చేసినా సరే, ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ చేసినా సరే, వీళ్ళు బ్రేక్ తీసుకొని ఈ బ్రేక్లో అసలు మెయింటెనెన్స్ అనేది చేయకుండా, మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ వీక్లో 2 days 3 days జిమ్ అనేది చేయకుండా అన్కౌంటబుల్ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తే మాత్రం వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వెళ్తారు. ఇలా మీకు చాలాసార్లు జరిగే ఉంటుంది. వెయిట్ అనేది ఒక 10 kgs తగ్గడం, 12 kgs తగ్గడం, లేదా 20 kgs తగ్గడం. దీని తర్వాత మళ్ళీ 6 months తర్వాత చూసుకుంటే ఆ 90 ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ ఆ 90కో లేదా 92కో 95కో ఉండడం. ఇవన్నీ మీరు చూసే ఉంటారు.
సో ఎందుకు అంటే మీ బాడీ ఎండోమార్ఫ్ కాబట్టి ఎండోమార్ఫ్కి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కంటే ముందు మీరు ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్గా చేయడం మ్యాండేటరీ. మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసినా సరే ఫస్ట్ మీ బ్రెయిన్ అండ్ మీ బాడీ మీ హ్యాబిట్స్ని మీ బాడీకి యాప్ చేసుకోవాలి ప్రాపర్గా. మీ బ్రెయిన్కి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ట్రాన్స్ఫర్మేషన్లో దాన్ని నాన్ ట్రైనింగ్ డేస్లో కూడా యాప్ చేసుకునే విధంగా, అంటే బ్రేక్లో ఉన్నప్పుడు కూడా యాప్ చేసుకునే విధంగా ఉంటే మాత్రం మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా ఉంటారు. సో అలా అయితే మీరు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేశారో దాన్ని కాపాడుకోవడం చాలా ఈజీ. అలా కాకుండా మీరు ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఇంకేముంది నేను 6 ప్యాక్ చేసేసా లేదా 8 ప్యాక్ చేసేసా ఇంకా నాకు తిరుగులేదు అని చెప్పి చక్కగా రోజుకు ఒక 5 పూట్ల శుభ్రంగా తినేసి యాక్టివిటీ అనేది లేకుండా రోజు లేట్ నైట్ పార్టీస్ కానీ లేదా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి ఎందుకు మనం ఇంత 6 months 1 year కష్టపడ్డాం కదా, ఒక 6 months బ్రేక్ తీసుకుందాం అని చెప్పి కనుక మీరు తీసుకుంటే మీ ఎండోమార్ఫ్ ఏదైతే ఉందో మీరు అక్కడికే మళ్ళీ వాపస్ వెళ్ళిపోతారు. నో మ్యాటర్ వాట్ ఏజ్, ఏ ఏజ్ అయినా సరే, అది ఎంగేజ్ అవ్వచ్చు లేకపోతే మీరు టీనేజ్ అవ్వచ్చు, ఏ ఏజ్ అయినా సరే మీ బాడీ టైప్ ఎండోమార్ఫ్ అయితే కనుక ఇదే జరుగుతుంది. సో ఎందుకంటే అఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. దీంతో పాటు అట్లీస్ట్ వీక్లో 2 to 3 days అన్న ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేస్తేనే మీరు వాపస్ వెళ్ళకుండా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 kgs తగ్గితే అక్కడ ఉండి మెయింటైన్ చేయగలుగుతారు. అంతేగాని నేను ఏదో ట్రాన్స్ఫర్మేషన్ చేసేసాను సో దీని తర్వాత నాకు ఇంకా ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వదు అనుకోవడం మాత్రం ఒక మిత్ అంతే. అలాగే స్ట్రెంగ్త్ గురించి మనం డిస్కస్ చేసాం అనుకోండి, లేదా అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఎండోరెన్స్ కానీ ఏదైనా డిస్కస్ చేసుకుంటే, కంపేర్ టు స్ట్రెంగ్త్ మీ ఎండోరెన్స్ అనేది జస్ట్ వితిన్ 2 weeksలో డ్రాప్ అవుతుంది ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకుంటే. సో ఎందుకు అంటే మీరు ఒక బిగినర్ అనుకోండి, మీ మసిల్ మెమరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీ మసిల్ మెమరీ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఒక 2-3 months మీరు ఎక్సర్సైజ్ చేసి మీరు కావాలంటే ఒక 1 month బ్రేక్ తీసుకొని చూడండి, ఆ గెయిన్స్ అనేది తగ్గుతాయి, ఎండోరెన్స్ అనేది తగ్గుతుంది. అది లేదంటే కార్డియాక్ ఎండోరెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు నాన్ స్టాప్గా 15-20 minutes థ్రెడ్మిల్ చేసేవాళ్ళు 10 minutesకి కలిసిపోతారు. ఎందుకంటే మీ మసిల్ మెమరీ కానీ మీ ఎండోరెన్స్ కానీ లాంగ్ రన్ లేదు కాబట్టి, కన్సిస్టెంట్గా లేదు కాబట్టి, మీరు కంటిన్యూగా జస్ట్ 10 to 12 months కనుక కన్సిస్టెంట్ ట్రైనింగ్, దీంతోపాటు ఒక ప్రాపర్ న్యూట్రిషన్, అట్లీస్ట్ 8 to 9 hours స్లీప్ కనుక మీరు తీసుకొని ఉంటే సో మీ బాడీ టైప్ ఏదైనా కానీ మీరు 100% ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మీరు బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినట్లు లెక్క. ఇంటర్మీడియట్లోకి వెళ్ళారు అంటే ఆబ్వియస్లీ ఒక 1 year ఒక మనిషి ఎక్సర్సైజ్ చేసాడంటే అతనికి మసిల్ మెమరీ అనేది ప్రాపర్గా క్రియేట్ అవుద్ది. ఈ మసిల్ మెమరీ క్రియేట్ అయిన తర్వాత మీరు ఒకవేళ బ్రేక్ తీసుకున్నా సరే, బ్రేక్ అంటే నేను అనేది ఒక 1 year 2 years బ్రేక్ కాదు, ఒక 3 weeks 4 weeks 5 weeks బ్రేక్ తీసుకుని లేదా 6 weeks బ్రేక్ తీసుకున్నా సరే, మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మళ్ళీ స్టార్ట్ చేశారో మీకు మసిల్ అట్రోపీ అయి ఉండదు కాబట్టి, మసిల్ మెమరీ ఉంది కాబట్టి తొందరగా మసిల్స్ అనేది యాక్టివ్ మోడ్లోకి వస్తాయి. దీనివల్ల మసిల్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అలా టోటల్గా బ్రేక్ తీసుకోవడం కంటే కూడా నా ఒపీనియన్ ఏంటంటే ఒక వీక్లీ అట్లీస్ట్ ఒక 2 days ఎక్సర్సైజ్ చేయండి. ఇంతకుముందు మీరు రెగ్యులర్గా ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో, మీరు ఆఫ్ తీసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఏదో బిజీ షెడ్యూల్ ఉంది, లేదా టైమింగ్స్ చేంజ్ అని, జాబ్ టైమింగ్స్ చేంజ్ అని, అట్లీస్ట్ వీక్లీ 2 days కానీ 3 days కానీ ఎక్సర్సైజ్ చేయండి. ఓన్లీ 30-35 minutes ఎక్సర్సైజ్ చేయండి. అది మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది మీ బాడీ టైప్ ఏదైనా సరే చేయాల్సిందే. మీ మసిల్ మెమరీని మీరు కాపాడుకోవాలి, లీన్ మసిల్ గెయిన్స్ని కాపాడుకోవాలంటే మాత్రం మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీ. సో గైస్, బాటమ్ లైన్ ఏంటి, మీరు ఎక్సర్సైజ్ చేసి జిమ్ ప్రాపర్గా చేసి ఆపేస్తే లావ్ అవుతారా అంటే కనుక ఇక్కడ మీకు వ్యాలిడ్ పాయింట్ మీకు అర్థమైంది కదా. లావ్ అవుతారు. ఎప్పుడు అవుతారు? ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమో చక్కగా మార్నింగ్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, మధ్యాహ్నం ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాం, రాత్రి ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాం, ఓవరాల్గా మ్యాక్రోస్ ఏంటి మైక్రోస్ ఏంటి క్లియర్గా డిఫైన్ చేసుకుంటారు. రోజుకి ఎన్ని క్యాలరీస్ని కన్జ్యూమ్ చేస్తున్నాం, క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, క్యాలరీ ఇన్ అండ్ అవుట్ అన్నీ చూసుకుంటారు. కానీ ఎక్సర్సైజ్ చేయనప్పుడు మాత్రం ఏమీ చూడరు. చక్కగా పొద్దున్నే 10 గంటలకు లెగుస్తారు, రాత్రి 1 గంటకు పడుకుంటారు, క్యాలరీ ఎక్స్పెండిచర్ 0 ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ తింటున్నారో కూడా కౌంట్ చేయరు. దీనివల్లే వెయిట్ పెరుగుతారు. కొంతమంది ఇంకేంటంటే యాప్ ఎక్సర్సైజెస్ బాగా చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత చేసి మానేస్తే పొట్ట వచ్చేస్తుంది వీళ్ళందరూ అయ్యే అనుకుంటారు. అది కూడా ఒక మిత్తే.
మీరు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేశారంటే మీ బాడీకి మీరు ఏదైతే ఇచ్చారో అది మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. మీ బాడీకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ని ఫ్రీక్వెంట్గా ప్రతి 3 అవర్స్కి ఇచ్చారనుకోండి, అది ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది, పొట్టేస్తుంది. అంతే కదా ఎక్సర్సైజ్ చేయకపోతే. సో మీ బాడీ టైప్ ఏదైనా కానివ్వండి, మీరు చేయాల్సింది ఏంటి, ప్రాపర్గా క్యాలరీని కౌంట్ చేసుకోవడం. ఒకవేళ మీరు ఆఫ్ తీసుకున్నా సరే క్యాలరీస్ని కౌంట్ చేసుకున్నట్లయితే క్యాలరీ డెఫిసిట్లో ఉంటే వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా మెయింటెనెన్స్లో ఉండగలుగుతారు. ఎందుకంటే అలా మెయింటెనెన్స్లో లేదు, పర్వాలేదులే, మనం 6 మంత్స్ ఎరగదీసి ట్రాన్స్ఫర్మేషన్ చేసాం, ఏముంది ఒక 6 మంత్స్ 1 ఇయర్ బ్రేక్ తీసుకుని దాని తర్వాత జస్ట్ 1 మంత్లో నేను మళ్ళీ 6 ప్యాక్ చేస్తాను, అవన్నీ జరిగే పనులు కాదు. అంత తేలిగ్గా సింపుల్ విషయం ఏం కాదు అది. ఎందుకంటే మీ బాడీ టైప్ ఎండోమార్ఫ్ అనుకోండి, 70 to 80% మళ్ళీ మీరు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మళ్ళీ తీసుకురావడం అదే పని. మీకు ఎప్పుడు కూడా ఆ సైకిల్ దొక్కుతూనే ఉంటారు, కానీ మీరు అనుకున్న ఆ ఫిజిక్ని లాంగ్ రన్ సస్టైనబిలిటీ అనేది ఉండదు అక్కడ. సో మీ క్వశ్చన్కి నా ఆన్సర్ నేను ప్రాపర్గా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో కొంచెం పెద్ద వీడియోలాగానే కనిపిస్తుంది. సో ఎనీవే, చాలామందికి ఎన్నోసార్లు నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. ఆ మిత్ని నేను బ్రేక్ చేశానని నేను అనుకుంటున్నాను. సో గైస్, డోంట్ బీ ఇన్ క్యాలరీ సర్ప్లస్ if you are out of the gym or if you don't have any physical activity. That's it. See you guys. See you soon.